హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నిమ్మకాయ పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ రైస్ రెసిపీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. తొందరగా అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం నేను మామూలుగా ఒక అర కేజీ రైస్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లో నుంచి ఒక పావు కేజీ రైస్ని ఒక పెద్ద పళ్ళెంలోకి తీసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలని కట్ చేసుకొని దాని నుంచి నిమ్మకాయ రసాన్ని తీసి ఈ అన్నం పైన వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను పావు కేజీ రైస్కి మీకు మెజర్మెంట్స్ కొలతలు చెప్తున్నానండి. మీరు తీసుకునే రైస్ని బట్టి మీరు మిగతా మెజర్మెంట్స్ పెంచుకోవచ్చు. ఈ నిమ్మకాయ రసాన్ని కలిపిన తర్వాత దీంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఒకసారి అన్నాన్ని టేస్ట్ చేసి ఒకవేళ సాల్ట్ సరిపోలేదనుకుంటే మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం రైస్ని ఈ విధంగా నిమ్మకాయ రసం సాల్ట్ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక కళాయిని పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత అర టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అనేది ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, కాకపోతే వేసుకుంటే తింటున్నప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ల పల్లీలని యాడ్ చేసుకోవాలి, వేరుశనగ పలుకుల్ని. ఈ వేరుశనగ పలుకులు యాడ్ చేసుకున్నాక 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాక కాస్త ఈ పల్లీలు శనగపప్పు కొంచెం దూరగా ఆయిల్లో వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకున్నాక దీంట్లోకి చిన్న సైజు 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాక చక్కగా తాలింపు అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలండి. మిరియాలు అనేది వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, లేదు అంటే స్కిప్ కూడా చేయొచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు చాయ మినపప్పుని కూడా యాడ్ చేసుకున్నాక చక్కగా తాలింపు అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక ఎండుమిరపకాయని ముక్కలుగా తుంచి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు కారం సరిపోదనుకుంటే 2 కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని తాలింపు అంతా కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని వేసుకున్నాక ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంగువని కూడా యాడ్ చేసుకున్నాక తాలింపు అంతా కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని తాలింపు అంతా దూరగా వేగాక ఇప్పుడు మనం ముందుగా నిమ్మరసం ఉప్పు కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదండి, ఆ అన్నాన్ని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ఈ రైస్కి అంతా కూడా తాలింపు అంతా పట్టేలాగా చక్కగా కళాయిలో అడుగు నుంచి కూడా అన్నాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 3 నుంచి 4 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ రైస్ అంతా కూడా చక్కగా తాలింపులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా సైడ్ నుంచి కలుపుతూ అన్నాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అన్నం కాస్త పొడి పొడిగానే ప్రిపేర్ చేసుకోవాలండి. మరీ ముద్దలాగా చేసుకుంటే మనకు పులిహోర అంత టేస్ట్ రాదు, నిమ్మకాయ పులిహోర. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్ నుంచి స్పూన్తో అన్నాన్ని తీస్తూ కలుపుకోవాలి, అంతేకాని ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదు. ఈ విధంగా 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రైస్ని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ ఆపేసుకుంటే అంతేనండి, మన
యమ్మీ యమ్మీ టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఈ అన్నాన్ని మనం ఓన్లీ అప్పుడే రెడీ చేసుకున్న రైస్తో కాకుండా ఉదయం చేసిన రైస్ ఒకవేళ సాయంత్రానికి మిగిలిపోయినా లేదా రాత్రి వండిన రైస్ మిగిలిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్కి అంటే మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా మనం ఈ లెమన్ రైస్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి నిమ్మకాయ పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.